వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ రిపోర్ట్. టీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ సీనియర్ నేత కుంతియా నేతృత్వంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమాలోచనలు చేసిన సీనియర్ నేతలు ఈవీఎంల దుర్వినియోగంపై ఆధారాలు సేకరించాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల సంఘం వైఫల్యాలపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. డబ్బు వెదజల్లి అధికార దుర్వినియోగంతోనే కేసీఆర్ విజయం సాధించారని కుంతియా మండిపడ్డారు. ఈసీతో పాటు కలెక్టర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. जीतने के लिए पहले से केसीआर और टीआरएस पार्टी जैसे इलीगली गवर्नमेंट मशीनरी एंड मनी यूज करके इलेक्शन में जीता है, वो तो बड़ा सीरियस इश्यूज है। अगर आप पहले से देखेंगे, जब इलेक्शन असेंबली डिसॉल्व हुआ, चीफ मिनिस्टर डिसॉल्व करने का साथ साथ इलेक्शन की अनाउंस कर दिया और हम लोग कंप्लेन करने का बाद चीफ इलेक्शन कमिश्नर चीफ मिनिस्टर को बोला कि चीफ मिनिस्टर इलेक्शन डिक्लेयर करने का कोई अधिकार नहीं है। మరి ధర్మపురి, ఇబ్రహీంపట్నం, కోదాడ్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో చాలా దగ్గర మార్జిన్తో పోయిన కాన్స్టిట్యున్సీస్లో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి, ఆ పద్ధతి ఏ విధంగా ముందుకు పోవాలనో కొంత రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో రాబోయే సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వరకు ఏమేం చేయాలనేది కొంత డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికలు, మరి సింగిల్ విండో ఎన్నికలు వస్తే సింగిల్ విండో ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల వరకు